అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ రాజధాని అమరావతి విస్తరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రెండో దశ భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్కు ఆమోదముద్ర వేసింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు జరిగిన సమావేశంలో ఎజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇందులో ప్రధానమైనది రాజధాని నగరం అమరావతిలో రెండో దశ భూ సమీకరణ. రాజధాని అమరావతిని మరింతగా విస్తరించే క్రమంలో అమరావతి, తొళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల పరిధిలో 16,666.57 ఎకరాల భూమిని సీఆర్డీఏ సమీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయ్, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెదపర్మి గ్రామాల పరిధిలో సీఆర్డీఏ భూ సమీకరణ చేపట్టనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించింది ప్రభుత్వం. మొదటి, రెండో దశల్లో కలిపి 50,000కు పైగా ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూమిని సమీకరించనున్నారు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయ్, కర్లపూడి ఈ గ్రామాల్లోనూ 7,562 ఎకరాలను సమీకరిస్తారు. వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపర్మి ఈ 3 గ్రామాల్లో కలిపి 9,104 ఎకరాలు సమీకరించనున్నారు సీఆర్డీఏ అధికారులు. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాలను భూ సమీకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండో దశ భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల తీర్మానాలను కేబినెట్ ఆమోదించింది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే ఈసారి ల్యాండ్ పూలింగ్ చేయనుంది సీఆర్డీఏ. భూములిచ్చిన రైతులకు గతంలో మాదిరిగానే ప్యాకేజీ అమలు చేయనుంది ప్రభుత్వం. జరీబు భూమికి 1000 చదరపు గజాల నివాస స్థలం, 450 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్లు, మెట్ట భూములకు 1000 చదరపు గజాల నివాస స్థలం, 250 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ కేటాయించనుంది. స్థలాలతో పాటు కౌలు కూడా గతంలో మాదిరిగానే ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. రైతులకు భరోసా ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేపడతామన్నారు. రాజధానిలో రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో విడత భూ సమీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి నారాయణ. ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్దేసింది. అమరావతిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు పెరగాలన్నా, గ్రోత్ రేటు పెరగాలన్నా ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరి అని కూటమి సర్కార్ భావిస్తోంది. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాల భూమి మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. అయితే భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించాలంటే 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎయిర్పోర్ట్ కు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కి కూడా ల్యాండ్ పూలింగ్ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు కేటాయించనుంది ప్రభుత్వం. అయితే కొన్ని చోట్ల జరీబు, నాన్ జరీబు సమస్యతో పాటు రోడ్డు, శూల, గ్రామ కంటాల భూముల అంశంపై రైతులతో చర్చలు జరుపుతున్నారు. అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ఇక రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుందని ప్రభుత్వం చెబుతోంది.